మహబూబాబాద్ జిల్లాలో రెడ్యాల గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమం దిగ్విజయంగా సాగుతుంది. రెడ్యాల గ్రామ సర్పంచ్ వెన్నెం శ్రీకాంత్ రెడ్డి సమక్షంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ పరిశీలించారు. రాష్ట్రంలోని సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 6 గ్యారంటీ పథకాలను అమలు పరుస్తామంటున్న ఎమ్మెల్యే మురళీ నాయక్తో మా ప్రతినిధి స్వామి ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కూడా గత నెల 28 తారీఖు నుంచి ఈ నెల 26వ తారీఖు వరకు కూడా ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన అనే కార్యక్రమం కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే మనం మానుకోట జిల్లా కేంద్రంలో ఉన్నాము. ప్రస్తుతం మానుకోట నూతన ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ గారు ఉన్నారు. మురళీ నాయక్ ఏ విధంగా పాలన జరుగుతుంది, ప్రజాపాలనలో ఎలాంటి సమస్యలు గుర్తించారు, ఆ ప్రజాపాలనలో ఎలాంటి అవకతవకలు లేకుండా ఎలా చూస్తున్నా తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, ప్రజాపాలన రేవంత్ రెడ్డి సమక్షంలో కూడా ఏ విధంగా మన మహబూబాబాద్ మానుకోట జిల్లాలో ఏ విధంగా జరుగుతుంది? అభయహస్తం ప్రజాపాలన భాగంగా మా ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క గ్రామం మేము రోజు 8 గ్రామాలు పెట్టుకొని ప్రతి ఒక్క గ్రామంలో మేము దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నాము, మీరు మధ్యవర్తులను మీరు ఆశ్రయించకండి దయచేసి. ఎందుకంటే ప్రతి ఒక్క అప్లికేషన్ ఫామ్, కుటుంబానికి అప్లికేషన్ ఫామ్ ఇస్తాం. మీకున్నటువంటి ఎటువంటి 5 సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో 5 సంక్షేమ పథకాలను ఒకటే ఒక దరఖాస్తు ఫారంలో మీరు నింపండి అని చెప్పేసి వాళ్ళకు చాలా క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకు గైడ్ చేసే విధంగా ప్రతి ఒక్క సెంటర్లలో ఒక హెల్ప్ డెస్క్ను కూడా స్థాపించడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు అభయం ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలు మేము తూచా తప్పకుండా 100 రోజులు తిరగక ముందే మీ హామీలు నెరవేర్స్తామని చెప్పేసి ఆ రోజు మాట ఇచ్చాం. ఇచ్చిన మాట ప్రకారంగా మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అధికారం చేపట్టగానే 48 గంటల్లోనే 2 గ్యారంటీలను వారు 2 గ్యారెంటీ ప్రారంభించడం జరిగింది. అందులో ముఖ్యంగా మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం, అదేవిధంగా నా ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల రూపాయలతోటి వాడికి కార్పొరేట్ వైద్యం కావాలంటే ఆయన చాలా తీవ్ర ఇబ్బందులు గురవుతున్న టైంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని మన ప్రియతమ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దానికి కొనసాగింపుగా ఇప్పుడు 10 లక్షల రూపాయలతోటి దీర్ఘకాలిక సమస్యలు కావచ్చు, క్యాన్సర్ సంబంధించినటువంటి అనేక రుగ్మతలను వాళ్ళు కార్పొరేట్ వైద్యం చేపించే విధంగా ఈ 2 గ్యారంటీలను మేము పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి 5 గ్యారంటీలకు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని మేము చేపట్టాం. అందులో మాకు ఉన్నటువంటి తీవ్ర పరిణామం ఏంటంటే గత పాలకులు 2014లో ఇచ్చినటువంటి రేషన్ కార్డులే తప్ప తిరిగి ఏ కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు. కాబట్టి కొంచెం 5 గ్యారెంటీలు తీర్చాలంటే కొంచెం టెక్నికల్ ప్రాబ్లం ఉంటుంది. నిజమైన పేదవాడిని గుర్తించాలంటే మనకు బిలో పావర్టీ లైన్ తెల్ల రేషన్ కార్డును మనం ఇవ్వాలి. అందుకే మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఫస్ట్ తెల్ల రేషన్ కార్డుకి మీరు అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత మీకు నెల రోజుల లోపు మీకు తెల్ల రేషన్ కార్డు వస్తుంది. తర్వాత నిజమైన లబ్ధిదారులకు పార్టీలకు అతీతంగా ఎవరైనా నిజంగా కూడా దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నారో నిజమైన అర్హులకు మేము గుర్తించి వారికి న్యాయం జరిగే విధంగా ఈ 5 సంక్షేమ పథకాలను వాళ్ళకి ఇస్తామని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. చివరి చెప్పండి సార్, గత పాలకులు అంటే 9 సంవత్సరాల పాలకులు మానుకోట ప్రజలైతే మొత్తానికైతే కబ్జాకోరులు 1000 ఎకరాల భూములు కూడా అన్యగ్రంథం అయిపోయినాయి, కబ్జాకోరులు ఉన్నాయని చెప్పే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆ బీఆర్ఎస్ నేతలు అంటే మొత్తానికి కాంగ్రెస్ పార్టీ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని మీరు ఏమంటారు, ఎలా స్వాగతిస్తారు? ఇప్పుడు నేను ఒకటే చెప్తాను, ఇంతకుముందు పలు ప్రెస్ మీట్లలో కూడా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ 2023 మాకు డిసెంబర్ 1వ తారీఖు కంటే ముందు ఎవరైతే మన పార్టీ జెండా మోసి మా గెలుపు కారకలేని వాళ్ళ కార్యకర్తలను గుండెలో పెట్టుకుంటాము. ఇప్పుడు వచ్చే నాయకులకు మాత్రం మేము ఒకటే చెప్తా ఉన్నాము, మీరు మాకు అవసరం లేదు. మమ్మల్ని కడుపున పెట్టుకున్న నాయకులకే మేము స్వాగతిస్తూ ఈ 5 సంవత్సరాలు వాళ్ళతోనే మేము ఎటువంటి సంక్షేమ పథకాలు ఏదున్నా కూడా వాళ్ళతోనే ఈ ప్రభుత్వం ఇచ్చేటటువంటి అనేక హామీలను వాళ్ళ ద్వారా ప్రజలకు అప్పచెప్తాం, ప్రజలకు ఇస్తామని చెప్పేసి ఏకైక లక్ష్యంతోనే మేము ఉన్నాం. అందుకే కొత్తగా చేరే వాళ్ళకి ఇదొకటే మాట, కొత్తగా చేరే వాళ్ళని మేము చేర్చుకునే దిశగా ఎటువంటి అడుగులు వేయట్లేదు. అదేవిధంగా ఈ సంక్షేమ పథకాలని మేము ప్రతి ఒక్క పేదవాడికి అందే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాము. ఒకటి చివరిగా చెప్పండి సార్, ఇప్పుడు మీరు సోనియా గాంధీ రాజ్యం రాబోతుంది, సోనియా గాంధీ రాజ్యంలో కూడా ఇంటింటికి సంక్షేమ పథకం అంటే ఫలితాలు అందేనా? అవును, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గారు శంకర్ నాయక్ గారు అనేక భూ కబ్జాలకు పాల్పడ్డాడు. నేను మొన్న కలెక్టర్ గారితో రివ్యూ తీసుకోవడం జరిగింది. ముందు కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు ఏదైతే వాళ్ళు కబ్జా చేసుకున్నారో ప్రతి ఒక్క భూమిని సెంటు భూమి కూడా వదలకుండా కబ్జా చేసిన భూములన్నింటినీ మేము స్వాధీనం చేసే విధంగా ఏదైతే వాళ్ళు కబ్జా చేసుకున్నారో ప్రతి ఒక్క భూమిని సెంటు భూమి కూడా వదలకుండా కబ్జా చేసిన భూములన్నింటినీ మేము స్వాధీనం చేసే విధంగా వాటికి తిరిగి ఫెన్సింగ్ కూడా వేయించే బాధ్యతను మేము తీసుకుంటాం. మన
మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా కలెక్టర్ గారికి అలాగే ఎస్పీ గారు కూడా వారు చెప్పడం జరిగింది. మనం ప్రభుత్వ భూములు మనం అన్నిటినీ తిరిగి మనం తీసుకుంటాం, వాటికి ఫెన్సింగ్ అయ్యే ఖర్చును కూడా నా సొంత నిధి నుండి నేను ఇస్తానని చెప్పేసి మన ప్రియతమ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మంత్రి వర్యులు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు నేను ఇక భూ కబ్జా కోరుదారులకు ఒకటే చెప్తా ఉన్నా, దయచేసి మీరు కబ్జా చేసుకున్నట్టు భూములను మీరే నిస్వార్థంగా మీరు ప్రభుత్వానికి అప్పచెప్పండి, లేకపోతే మీరు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని చెప్పేసి మీకు తెలియజేస్తూ అలాగే నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇప్పుడు ఉన్నటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో ఇంతకు ముందు బీఆర్ఎస్ నాయకులకు తుత్తులుగా మారినా కూడా ఇప్పుడు ప్రజా సంక్షేమంలో భాగంగా మీరు ముందుండి మమ్మల్ని నడిపించండి, ఎటువంటి నిష్పక్ష ధోరణి లేకుండా ప్రతిపక్షంగా ఉన్నా కూడా వాళ్ళని కూడా సమానంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరినీ కలుపుకొని ఈ 5 సంవత్సరాలు మంచి పరిపాలన ఇవ్వాలనే ఏకైక లక్ష్యంతోనే మేము ఇప్పుడు రావడం జరిగింది. చివరిగా చెప్పండి సార్, ఇప్పుడు భూ బాధితులకు మానుకోట ప్రజల భూ బాధితులు చాలా కోకొల్లుగా ఉన్నారని చెప్తున్న పరిస్థితి, భూ బాధితులకు మీరు ఏం హామీ ఇస్తున్నారు? ఇట్లా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధరణి పోర్టల్ని అడ్డు పెట్టుకొని నిజంగా ఉన్నటువంటి పట్టా భూములను మనకు గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి అన్యక్రాంత భూములను చేసేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇక్కడ మహబూబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ చెప్తా ఉన్నా, ఈ మన ధరణి పోర్టల్ని రద్దు చేసి భూమాత పోర్టల్ని తీసుకొచ్చి అందులో ఉన్నటువంటి కొన్ని మాడిఫికేషన్స్ చేసి నిజమైన లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూములను గుర్తించి తిరిగి వాళ్ళకు భూములు ఇచ్చే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మన కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మీరు ఎవరు భయపడకండి, మీ భూములు మీకే వస్తాయి. భూ కబ్జాదారుల చెరల్లో ఉన్నటువంటి భూములను తిరిగి మేము స్వాధీనం చేసుకుని నిజమైన లబ్ధిదారులకు ఇచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. మొత్తానికైతే ఇవాళ మానుకోట ప్రజలకైతే నూతన ఎమ్మెల్యే మురళీ నాయక్ అయితే ఒక హామీ ఇచ్చిన పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే మానుకోటలో కూడా భూ కబ్జాదారుల గుండెల్లో కూడా భూ కబ్జాదారు బాధితులకు అయితే మాత్రము మీ వెంట ఉంటా, మొత్తం మీకు సమస్యలు పరిష్కరించే వరకు కూడా మీ వెంటే నడుస్తా అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది మొత్తానికైతే మానుకోట గత పాలకుల నుంచి చెర నుంచి తప్పించడానికి కూడా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రానున్నది. రేవంత్ రెడ్డి సమక్షంలో కూడా ప్రజాపాలన సుఖమయంగా జరుగుతుందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ రాజుతో స్వామి, అమానుస్, మానుకోట నుంచి.